ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనము. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమునిచ్చును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నా ప్రియ సహోదర సహోదరి, మనమందరము కూడా ఎన్నో ధర్మ కార్యాలను చేయాలని ఆశపడుతూ ఉంటున్నాము కదా. ఆ ధర్మ కార్యాలను మనం ఏ రీతిగా చేస్తూ ఉంటున్నామంటే మనుషులందరూ చూడవలనని, మనుషులతో మనం ఘనత పొందవలనని, మనుషులతో మెప్పు పొందవలనని మనం బూరలుదుతూ అందరి ఎదుటిగా వేషధారణ కలిగిన వారిగా మనం మనుషుల ఎదుట ఇస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటున్నాం. వాట్సాప్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, మరి యూట్యూబుల్లో వారు చేసే ధర్మ కార్యాలను వారు అందరికీ బహిర్గతముగా చూపిస్తూ ఇదిగో మేము చేస్తున్నామని చెప్తుంటున్నారు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు రహస్యముగా చేసినప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమునిస్తాడని వాక్యం సెలవిస్తుంది. నీ కుడి చేతితో చేయనది నీ ఎడం చేతికి తెలియకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈరోజు మనము మనుషుల ఎదుట మెప్పు పొందాలని, ఘనత పొందాలని మనం బహిర్గతముగా చేస్తూ ఉంటున్నాం. అది దేవునికి ఇష్టమైనది కాదు. రహస్యమందు నీ కుడి చేయితో చేసేది నీ ఎడమ చేయికి తెలియకుండా నువ్వు ఇవ్వాలంటున్నాడు. అది కానుకలు కావచ్చు, దశమ భాగాలు కావచ్చు, ధర్మ కార్యాలు కావచ్చు, బిడ్డలకు ఇచ్చే విషయంలో కాదు, విధవరాళ్ళకి ఇచ్చే విషయంలో కావచ్చు, దిక్కులేని వారికి బట్టలు ఇచ్చే విషయంలో కాదు, తిండి పెట్టే విషయంలో కావచ్చు. ఏది చేసినా నువ్వు బహిర్గతముగా అందరికీ తెలిసి ఏదో ఫలాని వ్యక్తి చేస్తున్నాడని కాకుండా రహస్యముగా నువ్వు చేసినట్టయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ ప్రతిఫలమును ఇస్తాడు. అశాశ్వతమైన లోకములో పేరు పొందాలని నేను ఆశపడుతుంటున్నావు ఇవన్నీ చేసి. కానీ పరలోకములో నీకు ప్రతిఫలం ఉందని నేను మర్చిపోవద్దు. రహస్యముగా చేయి, ప్రతిఫలమును పొందుకో. దేవుడు నేను దీవించునుగాక. ఆమేన్.